నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర పోచమ్మ బోనాలకు విచ్చేసిన భక్తులందరికీ గీత పారిశ్రామిక సంఘాల భక్తులకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా ఒంగోని అభిలాష్ గౌడ్, గోడిశాల ప్రవీణ్ గౌడ్, గుర్రం శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ జాతరలో పాల్గొన్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆ రేణుకా ఎల్లమ్మ దీవెనలు అందరికీ ఉండాలని, పంటలు బాగా పండాలని, తమను చల్లంగా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, యువతులు, చిన్నారులు, వివిధ కులాల సంఘ పెద్దలు పాల్గొన్నారు. గౌరవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు అన్ని పండుగ జరిగినాయి. దీనికి సహకరించిన పెద్దలకు, వివిధ సంఘాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు, కులబాంధవులకు మరియు ప్రెస్ మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పోల్చుకుంటే సుమారుగా ఒక 50 బోనాలు అదనంగా వచ్చిన మాకు గర్వకారణం. దానికి మేము సంతోషిస్తున్నాం. ఇదే ప్రకారంగా రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించిన మా కాంపౌండ్ వాల్ కానీ, దానికి చుట్టూ కాంపౌండ్ వాల్స్ కానీ ప్రజాప్రతినిధులు సహకరించి దీనికి కవ్వంపల్లి సత్యనారాయణ గారు కానీ, కొన్ని ప్రభాకర్ గారు కానీ కొంచెం మాకు సహకరించి డెవలప్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మండల కేంద్రంలో కేశవపట్నం గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి బోనాలు ఈరోజు సమర్పించడం జరిగింది. ఎల్లమ్మ తల్లి కనుక్ష ఆయుర ఆరోగ్యాలు, ఆయుష్మార్గాలు కూడా అందరికి కూడా కటాక్షించాలని, ఆ యొక్క ఎల్లమ్మ తల్లి యొక్క దీవెనలు కూడా అందరికీ ఉండాలని గౌడ సంఘం ఆధ్వర్యంలో కేశవపట్నం గ్రామ ప్రజలందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో, నిండు నూరేళ్లతో, సుఖ సంతోషాలతో ఉండాలని కూడా ఈ రోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు బోనాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న నైవేద్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తి శ్రద్ధలతో అత్యంత మంది వేలాది ప్రజలు కూడా ఈరోజు బోనాలు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం గత 40 సంవత్సరాల నుండి 1984 నుండి రేణుకా ఎల్లమ్మ జాతరను జరుపుకుంటున్నాము. గ్రామ ప్రజలు, గ్రామ అధికారులు, గ్రామస్తులందరి సహకారంతో ఈ యొక్క ఎల్లమ్మ తల్లిని దిగ్విజయంగా మేము జరుపుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. పోలీసులు కూడా మాకు ఎంతో సహకరించిండ్రు. అందరికీ ధన్యవాదాలు. మొక్కులను చెల్లించుకున్నారు. అదేవిధంగా ఈ మన గ్రామ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్ మరియు కార్యవర్గ సభ్యులతో పాటుగా పోలీస్ అధికారులు, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా మా గౌడ సంఘానికి చాలా సహకారం అందించారు. అదేవిధంగా వివిధ కుల పెద్దలు కూడా మా అందరికీ ఈ ఉత్సవానికి